హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి పువ్వులు మాల ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి. దారానికి ఒక వరుస అయితే కింద నుండి వచ్చినాయి, పైనుండి మళ్ళీ రెండో వరుస అయితే వస్తుంది. రెండోది వచ్చినాక ఇక్కడైతే తిప్పుకొని మూడేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో అక్కడ మూడేస్తున్నా కదా, అదే విధంగా మూడైతే వేసుకోవాలి. మూడేసుకున్న తర్వాత అది అట్లా పట్టుకొని ఇంకొకటి కూడా మూడేయాలి. రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత అంత పొడుగు దారం చూసుకొని ఇక్కడైతే తెంపేసిన దారం. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే పువ్వులు అయితే లేవు ఫ్రెండ్స్, ఆకు చూపిస్తున్నాను మీకు. మీరు కూడా ఫస్ట్ ఆకుతోటే ట్రై చేయండి. అగో 2 వరుసల దారం ముందుగా పైన దారం మధ్యలో కింద దారం మధ్యలో అయితే ఆకు పెట్టాలి. ఆకు పెట్టి పైన అయితే 2 దారాలతోటి కిందికి దారం తీసి ముడేయాలి. అగో తీస్తున్నాగా ఫ్రెండ్స్, అట్లయితే తీయాలి. తీసి ముడైతే వేయాలి. ఇట్లా దగ్గరికి స్లోగా అయితే మనం గుంజితే అదే ముడిపడుతుంది. అదిగో ముడైతే పడ్డది. ఇంకొక ఆకు అయితే పెడుతున్నాను చూడండి. అట్లయితే చుట్టుకొని పెట్టుకోవాలి. పైన దారం పై కానీ కింది దారం కింద నుంచి మధ్యలో మాత్రమే పెట్టుకోవాలి లైన్గా. అదిగో అట్లా 2 పెట్టుకున్నాం కదా, మళ్ళీ తర్వాత ఆ దారం కింద నుండి అయితే తీయాలి. ఇదిగో తీస్తున్నాగా ఫ్రెండ్స్, అదే విధంగా కింద నుండి మొత్తం తీసిన ముడేసేసాను. అదే ముడి పడిపోతుంది మనం కింద నుండి తీస్తే. ఇంకోటి కూడా పెడుతున్నాను చూడండి. సేమ్ అట్లనే ఇదైతే లైన్స్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, గ్యాప్ అయితే ఉండదు. మనం చేతితో కడితే మాత్రం గ్యాప్ వస్తుంది. అగో మీరు చూస్తుర్రు కదా, అదిగో ఎంత లైన్గా ఉందో చూసిర్రా, చాలా బాగుంది. ఇదివరకైతే చేతితో మాల కట్టేవాళ్ళం, మధ్యలో తెగిపోయేది, గ్యాప్ వచ్చేది. ఇప్పుడు దువ్వెనతో మాత్రం కడితే చాలా లైన్గా వస్తుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. చూసిర్రు కదా, మీరు ఇప్పుడే వెంటనే ట్రై చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.